ఇక్కడ నేను 10వ తరగతి అయిపోగొట్టాను. అన్ని తరగతుల్లాగానే ఎక్కువ బుక్కులు, ఎక్కువ హోంవర్క్ అనేది ఇస్తుండ్రి. దీని గురించి ఆలోచించాలి. చానా వరకు అన్ని బుక్కులు, అన్ని హోంవర్కులు, అంత కష్టం అనేది అవసరమా అనేటట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఏ ఆన్సర్, ఏ క్వెషన్ అడుగుతారో గూడా తెలియకుండా, భయపడకుండా పోయేది ఎగ్జామ్ హాల్‌కి. కొన్ని సార్లు ఏమీ రాకపోయినా ఏదో ఒకటి రాసి 10థ్ క్లాస్ అనేది చాలా వరకు పాస్ అయ్యానని చెప్పుకోవచ్చు. హిందీలో పోతదనుకున్నాను, పోలేదు. ఫిజిక్స్‌లో పోతదనుకున్నాను, పోలేదు. ఇలా చాలా కష్టం పైన చాలా ఇబ్బంది పడుకుంటా పాస్ అయ్యానని చెప్పుకోవచ్చు. సిలబస్ చూస్తే ఇంతింత పెద్ద టెక్స్ట్ బుక్‌లు అవసరమా అనేటట్టుగా అనిపిస్తుంది. ఆ టెక్స్ట్ బుక్‌లు గానీ, ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. కొంతమంది టాపర్స్ అనేవాళ్ళు ఎలా రాస్తారో నిజంగా అర్థం గాదు. స్పెల్లింగ్‌లు వస్తాయి, మ్యాథమెటిక్స్ వస్తాయి, ఫిజిక్స్ వస్తాయి. హిందీలో ఏది అడిగినా చెప్తారు. ప్రతి దాంట్లో అనే ఏ విధంగా సమాధానం ఇవ్వాలనో అన్ని విధాలుగా ఆన్సర్ అనేది ఇస్తారని చెప్పుకోవచ్చు. అక్కడ పేపర్ పైన 10/10లు, 9లు అనుకుంటా అలా ఎలా వస్తాయని నా మైండ్‌లోకి ఎళ్ళింది. నేనేమో అయితానా పాస్, ఫెయిల్ అయితానా పాస్ అయితానా అలా ఉండేది. మొత్తానికి గట్టెక్కడం జరిగింది. పాస్ అయ్యాను. 8.3 రావడం జరిగింది. ఆ మార్కులు ఇప్పుడైతే ఉపయోగపడతలేవు. అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అక్కడ వాతావరణం గానీ, ఇక్కడ ఇక్కడి వాతావరణం గానీ, అక్కడ చూస్తే అందరిలాగా కలిసిపోవాల్సి వస్తుండే. ఇక్కడ చూస్తే కొద్దిగా స్వేచ్ఛ అనేది లభించిందని చెప్పుకోవచ్చు. ఇలా ఎన్ని పాఠాలు నేర్చుకున్నానో అన్ని పాఠాలు నేర్చుకున్నాను అక్కడ. కొద్దిగా ఇంకా ఎక్కువనే బాధపడ్డాను. అలాంటి చోట అక్కడైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అన్ని బుక్కులు ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. ఆ బుక్కులు చూస్తే చదవబుద్ధి కూడా కాకుండే. దీని గురించి ఆలోచించాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ 10థ్ బోర్డు వాళ్ళు తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, నేను వచ్చేసి తెలంగాణ వచ్చిన టైంలో 10థ్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ అల్లంపూర్ మాంటేశ్వరిలో. చాలా అతి కష్టం పైన రాశాను. కొద్దిగా హెల్త్ కండిషన్ కూడా సమంగా లేకుండే. అలాంటి టైంలో మొత్తానికి కొద్దిగా ఎలానో అని కాకుండా కష్టంగా పాస్ అయ్యాను. జీవితాలు మారుతాయి అని అనుకునేది. 10థ్ అయిపోతే మారుతాయి, ఇంటర్ అయిపోతే మారుతాయి, బీటెక్ అయిపోతే మారుతాయి. కానీ జీవితం అనేది అంతగా త్వరగా మార్పు అనేది రావట్లేదు. తప్పకుండా ఇక్కడ ఏదో ఒక రోజు జీవితం అనేది మారుతుందని ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కొన్ని క్వెషన్లు ఇచ్చి ఇవి చదువుకోండి, దీంట్లో నుంచి అడుగుతారు. ఓకే, 10 క్వెషన్లు ఇస్తే దాంట్లో 2 ఎగ్జామ్కి వస్తాయి. అలా చెప్పాలి. అప్పుడైతేనే ఈజీగా ఉంటుంది. మాకు 10థ్‌లో అలా లేదని చెప్పుకోవచ్చు. నాకైతే చెప్పను కూడా చెప్పలే. ఈ 10 క్వెషన్‌లో 2 వస్తాయి, 1 వస్తాయి. మొత్తానికి గాలికి వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు. ఏ క్వెషన్ చదివి రాసి పాస్ కావాలనో తెలియకుండే అలాంటి టైట్ పొజిషన్‌లో ఉండేది. ఇక్కడ చదువు కూడా చాలా వరకు ఇక్కడ బట్టి అనేది జరుగుతుంది. ఇంక బట్టి పట్టకుంటే ఎక్కదు అనేటట్టుగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు జనాల్లో. ఇప్పుడు నేను ఇంతగానం చదివాను, అంత కష్టపడి రాశాను. అది ఉపయోగపడే కాడ ఉపయోగపడుతుంది. కానీ అది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు. ఇప్పుడు నాకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే యూట్యూబ్ ఛానల్లో తెలుగులో మాట్లాడుతున్నాను. ఇంకా మ్యాథమెటిక్స్ ఏదైనా డబ్బులు ఇస్తే డబ్బులు ఎంచగలను. ఇంకా వేరేవి నేర్చుకోవడం జరిగింది. ఇంకా కొద్దిగా లోపల ఆలోచిస్తే గుర్తుకొస్తాయి. ఇలాంటివి నేను నేర్చుకున్నాను. అంత డీప్‌గా 10థ్‌లోకి వెళ్ళి
దాన్ని మ్యాచ్ అయ్యేటట్టుగా ఫిజిక్స్ చదివాను, ఫిజిక్స్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది లైఫ్లో. బయాలజీ అనేది చదివాను, బయాలజీ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది లైఫ్లో. ఇలా ప్రతిదీ ఎత్తుక్కుంటా వెళ్ళాను. ఓకే, వెళ్ళలేదు. అన్ని సబ్జెక్టులు అనేటివి ఎక్కడ ఉపయోగపడుతున్నాయో ఒకసారి ఇక్కడ అయితే సమాధానం దొరకట్లేదు. తప్పకుండా ఆ సర్టిఫికేట్లు, ఆ కష్టం అనేది ఏదో ఒక రోజు పనికొస్తుందని మనస్ఫూర్తిగా ఇక్కడ అనుకుంటున్నాను. మరి రాకపోయినా ఏం కాదు, ఉండొచ్చు, ఎలాగైనా బతకొచ్చు మనిషి అనుకుంటే. మళ్ళీ అక్కడి నుంచి ఏం నేర్చుకున్నానో కొద్దిగా చూస్తే టైం అనేది అక్కడ వేస్ట్ చేసుకున్నట్టుగా కనపడింది నాకు. అన్ని క్వశ్చన్లు, అన్ని టెన్షన్లు, అంత హెల్త్, అన్ని బాధలు అన్నీ అక్కడ కొద్దిగా వేస్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఆ 10th అనే ఎగ్జామ్లో కానీ, ఆ లైఫ్లో కానీ.